ఎప్పుడు తన సినిమాల గురించి ఏదో ఒక హింట్ ఇచ్చి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచే విజయ్ ఈసారి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. అందుకే జనాలు కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు విజయ్ అప్కమింగ్ సినిమా మీద. అయితే ఈ ట్రోలింగ్ దెబ్బకి ఓ డెసిషన్ తీసుకున్నారు నిర్మాతలు. మరి నాగవంశీ ప్లాన్ చేసిన అప్డేట్ ఏంటి? విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. పబ్లిక్ గా తన సినిమాల గురించి మాట్లాడడం, అప్డేట్స్ ఇవ్వడం అనేవి కంప్లీట్ గా మానేశాడు. దాంతో విజయ్ 12వ సినిమా మేకర్స్ మీద సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ నడుస్తోంది. 2 ఏళ్ల నుంచి ప్రొడక్షన్లోనే ఉన్న ఈ సినిమా నుంచి కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు అంటూ ఏకంగా తిడుతున్నారు నెటిజన్స్. అందుకే నాగవంశీ త్వరలోనే అప్డేట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని సితారా, ఫార్చ్యూన్, శ్రీకర బ్యానర్స్ తెరకెక్కిస్తున్నాయి. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన నాగవంశీనే టార్గెట్ చేశారు ట్రోలర్స్. దాంతో నాగవంశీ పోస్ట్ పెట్టారు. అప్డేట్స్ ఎప్పుడంటూ మీరు తిట్టే తిట్లకి తట్టుకోలేకపోతున్నాం. ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేశాం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నాగవంశీ. అయితే అదెప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ మాత్రం ఇవ్వకుండా సస్పెన్స్ కంటిన్యూ చేశారు. 6 ఏళ్ల నుంచి విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నాయి. లాస్ట్ 4-5 మూవీస్ విజయ్ కి ఏ మాత్రం కమర్షియల్ సక్సెస్ తీసుకురాలేకపోయాయి. అందుకే సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, హైప్ క్రియేట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. అయితే గౌతమ్ తో పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు విజయ్. విజయ్ కెరీర్ లోనే సీరియస్ అండ్ ఇంటెన్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కింగ్డమ్, సామ్రాజ్యం అనే అర్థం వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.